ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను డోర్ తీసుండొచ్చు, కానీ నేను నా మనసేం మార్చుకోవట్లేదు. అత్తయ్యకి ఫోన్ చేశాను, ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. మాట్లాడతాను. ఉన్నతి, నువ్వు వెళ్ళిపో. కానీ దానికంటే ముందు నేను చెప్పే మాట వినగలవు కదా. కూర్చో. ఏం వినాలదునా? ఒకసారి స్కూల్లో నాకు జలుబు చేసినప్పుడు అన్నయ్య తన పనులను వదిలేసి వచ్చేసాడు. దుబాయ్ లో తనకి చాలా పెద్ద మీటింగ్ ఉంది, తను అది కూడా క్యాన్సిల్ చేసేసాడు. రేయి పగలు నా పక్కనే కూర్చొని ఒకసారి స్టీమ్ పెట్టేవాడు, ఒకసారి తలకి ఒకసారి పాదాలకి బాంబు రాస్తూ ఉండేవాడు. నిన్న రాత్రి నాకు ఎంత బ్యాడ్ హీట్ ర్యాష్ వచ్చిందో తెలుసా? నేను ఇంటికి వెళ్ళిపోనా? లేదు కదా. మరి ధ్రువ్ ఏం చేశాడు? నేను హాయిగా ఉండడానికి పంపించిన సామాన్లన్నీ వెనక్కి పంపించేశాడు. తను నన్ను ఇలానే చూసుకుంటాడా? అండ్ అసలే ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే నాకు స్కిన్ మాయిశ్చర్ మొత్తం మారిపోయింది. నాకు రింకిల్స్ వచ్చేస్తాయి. ఈ ఏజ్ లో నేను చిన్నమ్మలా ఉండాలా ఏంటి? అరే ఉన్నతి, మొత్తం ఇవన్నీ కూడా ఒకవైపు. నేను నిన్ను చాలా సులువైన ప్రశ్న ఒకటి అడుగుతాను. నువ్వు అసలు ధ్రువ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తను సక్సెస్ఫుల్ అనా, లేక బోల్డంత డబ్బు ఉందనా? లేదు కదా. తెలుసా ఉన్నతి, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ అంత ముఖ్యం అనిపించవు. ఏదైనా ముఖ్యము అంటే అది ఆ వ్యక్తే. తన మంచిలోనే కాదు, తన చెడులో కూడా. తన దగ్గర ఏమైనా ఉన్నా ఏం లేకపోయినా అప్పుడు కూడా. ఉన్నతి, ఒక విషయం చెప్పు. నువ్వు నిజంగానే జీవితం మొత్తం ధ్రువు లేకుండా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు మనిద్దరం నంబర్ 1 జంటలా ఉన్నాం కదా. నువ్వు నేను ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తామా. నువ్వు ఉన్నతిని తిరిగి తీసుకురావడానికి వెళ్ళట్లేదు, నువ్వు రేఖని వాళ్ళ ఇంట్లో వదిలొచ్చేయడానికే వెళ్తున్నావు అనుకో అమ్మా. ఉన్నతి రావటం అంటే రేఖ తిరిగి వెళ్ళిపోవడం, అది కూడా పెళ్ళైన ఒక్క రోజులోనే. ఎందుకంటే ఉన్నతి కోసమే కదా రాఘవ్ రేఖని పెళ్లి కొప్పించాడు, తన గ్యారంటీ టైపు భార్యని. ఓహో అమ్మా, భలే చెప్పావు, భలేగా చెప్పావుగా. ఏమైంది అత్తయ్య గారు? మీరెందుకంత గట్టిగా అరుస్తున్నారు? పైగా ఉన్నతి తిరిగి వచ్చేస్తోందా? చూడండి, మన పువ్వు లాంటి ఉన్నతితో వాళ్ళు ఎలా ప్రవర్తించుంటారో ఏమో. ఒక్క రోజులోనే మన ఉన్నతి తిరిగి వచ్చేస్తోంది. పూర్ణిమ, వెళ్ళు. నువ్వు వెళ్ళి ఉన్నతి గదిని శుభ్రం చేయి. మిస్ మెడోనా, నువ్వు అది ఏం ఫేస్ ప్యాక్ చెప్పింది? అదే సీవిడ్దమ్మా. సీవిడ్ ఫేస్ ప్యాక్, అది కూడా సిద్ధంగా ఉంచు, తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మీ ఇద్దరిలో ఎవరు కూడా ఈ విషయం రాఘవ్కి చెప్పడానికి వీల్లేదు. వాడేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడు, నాకు తెలీదు. వాడికి ఈ విషయం తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. ఉన్నతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా, అర్థమైందా? వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అలాగే వెళ్ళగారు. చెప్పు ఉన్నతి. నేనొక్క రాత్రిలో అయితే మారిపోలేను కదా. ఇందులో నా తప్పేముంది? మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమానురాగాలతో ప్రిన్సెస్ లాగా చూసుకున్నాడు. సరే ఉన్నతి, ఒకవేళ మేము మెల్లమెల్లగా వస్తువులన్నీ ఇంటికి తీసుకొస్తే వాటితో నువ్వు ఇంకా హాయిగా ఉండొచ్చు. అప్పుడు
వదిన మరి నేనంత ఫూల్ ఏమి కాదు. సారీ బట్ మా అన్నయ్య ఏ వస్తువులైతే ఒక్క చిటికలో తెప్పించగలడు అవి మీరు అస్సలు చేయలేరు. ఉన్నతి, నాకు బాగా తెలుసు ఇంట్లో నీకు కావలసిన విధంగా చాలా వస్తువులే లేవని. కానీ మేము స్టార్ట్ అయితే చేయగలం కదా. నీకన్నింటికంటే అవసరమైంది ఏది? ఏసీనా? ఈ రోజు రాత్రి 10 గంటల కంటే ముందు నీ రూమ్ లో ఏసీ పెట్టించేస్తాను. ఐ ప్రామిస్. ఏసీనా? అలా ఎలా వచ్చేస్తుందక్క? అలాగే ఒక్కొక్కటిగా మిగిలిన అన్ని వస్తువులు కూడా వచ్చేస్తాయి. కానీ నువ్వు మాకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. నీకు ఓకేనా? ఉన్నతి, పిన్ని గారు, ఉన్నతి, శైలజ గారు ఉన్నతి, నమస్కారం అండి. ఉన్నతి ఎక్కడ? అడిగేది మిమ్మల్నే. ఉన్నతి ఎక్కడ? ఉన్నతి రేఖా, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా? అది రేఖ దగ్గరలోనే ఉంది. పైగా ఇంట్లో సమస్యలు వచ్చేసరికి నేనే తన్ని ఇక్కడికి. ఒక్క నిమిషం దేవిక గారు, నేను మా కోడలతో మాట్లాడుతున్నాను. నువ్వేమనుకుంటున్నావు రేఖ? నువ్వు అన్ని సంస్కృతి సంప్రదాయాల కంటే ఎక్కువ అనుకుంటున్నావా? ఈ కాలం ఆడపిల్లలకి సంప్రదాయం అంటే ఏంటి? అన్ని పద్ధతుల్ని అటకెక్కించమనా? అయినా అది సరిపోలేదా? నువ్వు నా మాటకి విలువివ్వలేదు. అందుకే పెళ్ళైన మొదటి రోజే నువ్వు నీ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్ళావు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లోనే గాని రాఘవ ఇందుకు ఒప్పుకున్నాడు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. కానీ నువ్వు ఎవరినడిగి మీ పుట్టింటికొచ్చావు? నీకు తెలీదా? పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికొస్తే దానికొక సంప్రదాయం ఉంటుంది. దాన్నే అడుగు పెట్టే ఆచారం అంటారు. నీకు మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా ఏంటి? నువ్విక్కడికి ఎవరినడిగి వచ్చావు? ఐఎమ్ సారీ పిన్ని గారు. తప్పంతా నాదే అండి. లేదు లేదు దేవిక గారు, తప్పంతా మాదే. ధ్రువ మాట మీద నమ్మకం ఉంచి, మీ మాట మీద నమ్మకం ఉంచి మేము మా బంగారం లాంటి అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేశాం.